Hi, hello, welcome to our channel Shivanugraham. Please watch my videos and subscribe my channel. మార్చి 27వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత 100% జరిగేది ఇదే. మరి ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత 100% ఏమి జరుగుతుంది? ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశిలో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. తమ యొక్క ఎంత కష్టం ఉన్నా సరే మనస్సులోనే దాస్తూ ఉంటారు. వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులని ఏమాత్రం కూడా బాధ పెట్టరు. కష్టం ఎంత ఉన్నా సరే అస్సలు ఎవ్వరికీ చెప్పుకోరు. వారికి కొంచెం హ్యాపీనెస్ వచ్చినా అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశివారు. ఈ రాశి వారికి ఇలాంటి ఒక గొప్ప మనస్తత్వం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 100% కూడా ఏది అనుకున్నా కూడా సాధించే అంతటటువంటి గొప్ప స్థితిలో ఉంటారు. అంటే ఈరోజు ఇది అనుకున్నారు అనుకోండి గట్టిగా మనస్సులో, ఇక అది ఖచ్చితంగా కూడా విజయాన్ని తెచ్చిపెట్టేటటువంటిదిగా నిలుస్తుంది. ఇక ఈ రాశివారు చేసినటువంటి మంచితనమే వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. తద్వారా వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి, అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోయి, దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొంది ఇక వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా అన్ని రకాల సమస్యలను తొలగించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం మాత్రం గోచారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనేవి విపరీతంగా అద్భుతంగా ఉన్నాయి. అయితే ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత ఏం జరుగుతుంది? మరి ఈ రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంది అంటే గనక వీరికి మధ్యాహ్నం 1:25 తర్వాత జరిగేటటువంటి శుభాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వచ్చేటటువంటి శుభవార్తని కూడా ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి గోచారం అలాంటిది. వీరికి ఉండే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఇక వీరి జీవితంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. వీరికి కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా లేదా
ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచారం అద్భుతంగా ఉంది. వీరు ఏది అనుకున్నా తప్పకుండా అయి తీరుతుంది. గోచారం అయితే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి శుభ ఫలితాలు కూడా అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అందువల్ల వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు. వీరు అయితే ఎప్పుడైతే వీరు ఎవరిదైనా సరే తప్పుగా భావిస్తూ ఉంటారంటే మనవారు వేరేవారు అన్నట్లుగా ఉండదు. ఎవరికైనా ఒకే న్యాయం జరగాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అందువల్ల వీరికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వారు మౌనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు. అలానే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడరు. ఏదైనా సరే మాట్లాడే ముందు చాలా ఎక్కువగా ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. వీరి మాటకి ఎక్కువగా వాల్యూ కూడా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారికి 100% కూడా మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం తరువాత శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు. ఇక ఈ రాశి వారికి డబ్బు అనేది మధ్యాహ్నం తరువాత చేతికి అందుతుంది. ఏ రకమైనటువంటి డబ్బు అంటే గనక డబ్బుని వీరు ఖచ్చితంగా అంటే ఎప్పుడైనా సంపాదించాలి అనే ఆలోచనతో ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదో అలాంటిది ఈ సమయంలో దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. గోచారం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఈ రాశి వారికి. ఇక అలానే శుభం అనేది జరుగుతుంది. శుభ ఫలితాలను తప్పకుండా పొందుతారు ధనస్సు రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వీరు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరికి ఏవైనా విభేదాలు సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే వీరు జీవిత పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కష్టాలను కూడా ఖచ్చితంగా తొలగించుకొని సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం 1:25 తర్వాత ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అంటే గనక డబ్బు పరంగా అలానే వీరికి ఉద్యోగ పరంగా మంచి శుభవార్త వస్తుంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యంగా అవుతున్నా లేదా ఏవైనా అడ్డంకులు ఉన్నా సరే వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి ఆటంకాలు అడ్డంకులు ఏవైనా ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు సైతం తొలగిపోయి ఇక వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి గోచారం ఉంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఘోరమైనటువంటి దృష్టి తొలగిపోయేటటువంటి యోగం నడుస్తుంది. శుభయోగం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1:25 తర్వాత మంచి ఫలితం ఉంటుంది. అయితే మార్చి 27వ తారీఖు గురువారం రోజున మాత్రం వీరికి మస్తు అంటే వీరు ఎప్పుడూ కూడా అసలు ఊహించని విధంగా ఏదో ఒక రూపంలో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఒంటరిగా ఉన్నటువంటి ఒక ధనస్సు రాశి వారికి అంటే ఒంటరిగా ఉండేటటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 1:25 తర్వాత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.